నేనైతే ఇప్పుడు రోటీ మేకర్లోనే ఇలాగా నూనె వచ్చేస్తుందని చేస్తున్నాను. నా దగ్గర ఉన్నాయండి, సమయానికేమో పైన పెట్టేసాను. అరిసెలు వండను కదా అనుకున్నాను, అవి కొంచెం వేసాను. ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే కన్సిస్టెన్సీ ఇదిగోండి, ఇలా చూడండి. ఇవి లాస్ట్ మాట అంటే ఆరబెట్టాను, వేడివేడిగా ఉన్నాయని ఒకదాని మీద ఒకటి. చాలా తక్కువ చేయించాను, ఎందుకంటే చిన్నమ్మ కూడా తీసుకొస్తానన్నారని ఇంకొక కొంచెం తక్కువ చేసుకున్నాను అనమాట. ఇవైతే అరిసెలు అయితే ఒక 30 అరిసెలు అయితే ఉన్నాయండి. ఇవి ఆరిన తర్వాత ఓ డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. అడుగున ఇదిగోండి, ఇంకా మనం కూరగాయలు ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా, కొంచెం ఇప్పుడు పని ఉంటున్నప్పుడు చిరాకుగా కూడా ఉంటుంది కదా, అందుకని తడిగుడ్డ పెడదామని ఇదిగోండి అగారా ఎలక్ట్రిక్ మాప్ అయితే వాడుతున్నానండి. ఇది యూజ్ చేస్తున్నాను. సర్ఫ్ కాదు కానీ లిక్విడ్స్ ఏదైనా ఉంటే అది మనకు కొంచెం వేసుకుని చేసుకుంటే చక్కగా మాపింగ్ బాగా అయిపోతుందండి. ఇది మీకు కావాలితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా పండగ దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఏ పిండి వంటలు మొదలెట్లేదు. ఫస్ట్ మాట ఇంకా అరిసెలు పోకండ్లో చేద్దాం అనుకుంటున్నాను. ముందైతే 2 కేజీల రైస్ అయితే నేను ఆడించేస్తున్నాను, పిండి మెత్తగాని. కొంచెం ఇలా తడి పొడిగా ఉండాలి, మరి ముద్దలా ఉన్న వాళ్ళ ఆర్డరు తిట్టుకుంటారు అన్నమాట మిల్లులు అయితే. వాళ్ళ మిషన్స్ మరి ఆడాలి కదా, కాబట్టి కొంచెం తడిగా ఉండకుండా, మరీ తడిగా లేకుండా మరీ పొడిగా లేకుండా కొంచెం అటు ఇటుగా ఆరబెట్టేస్తే ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఇలాగా ఒక రోజు ముందు మటుకు నైట్ అంతా నానబెట్టేస్తానండి. బియ్యం కోటా బియ్యం తీసుకుంటేనే మనకి ఇది బాగుంటుంది. ఈ బియ్యం అయితే మనకి అప్పుడే వచ్చిన బియ్యం ఉంటాయి కదండి, కొంచెం జిగురున్న బియ్యం, అదే పిండి కొంచెం జిగురుగా ఉన్నదైతే బాగుంటుంది అన్నమాట. అరిసెలకైనా పోకండ్లకైనా. పాత బియ్యం కూడా వేసుకుంటారు, అవి కూడా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే కనుక మామూలుగా బియ్యం అయితే కడిగేసి ఓ రోజంతా నానబెట్టి ఉంచి మళ్ళా ఇంకా కడిగేసి ఇలా ఆరబెట్టానండి. ఇప్పుడు తడి పొడిగా ఉంటే సరిపోతుంది, మిల్లుకి పంపించేస్తాను. పిండి ఆడించేసిన తర్వాత దీంతో పోకండ్లు అవి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మీకు చూపిస్తాను నేను. ఇప్పుడైతే మిల్లుకి పంపించేస్తానండి, కొంచెం తడి అనిపిస్తుందని ఉంచేనమాట. ఇంకా పిల్లలైతే మిల్లి దగ్గరికి పట్టుకెళ్ళారండి, ఇంకా ఎక్కువ రష్గా ఉందంట కాబట్టి అక్కడ పెట్టేసి వచ్చేసారు. వాళ్ళేమో సినిమా టైం అయిపోతుందని సినిమాకి వెళ్ళిపోయారు. పిండి చూపిస్తాను మీకు. ఇదిగోండి పిండి, ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది జల్లిటి పెట్టాలన్నమాట, పెడతాను. హాయ్ అండి, ఇదే లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈ రోజు అయితే అరిసెలు కూడా చేసేస్తుంది అమ్మ. ఫోన్లే చిన్నమ్మ తెచ్చినా కానీ మనం కూడా చేద్దాము, ఎలాగో నాకు కూడా వచ్చు కదా, కొద్దిగా పిండి ఉంది కదా, అంటే వేస్ట్ అని కాదు, ఎండలో పెట్టుకుంటే బాగానే అయిపోతుంది. ఇంకా తడి పిండి ఉంది కదా, కొద్దిగా చేస్తాను అంత అమ్మ అయితేని. సరే అని చెప్పేసి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాం అమ్మ. 1/2 కేజీ బెల్లం తీసుకుందండి అమ్మ. గుప్పుడు పంచదార, గుప్పుడా 1/4 కేజీ, ఓ చేతుడు అంటే ఓ దోసుడు పంచదార కూడా తీసుకుంది. ఇది పాకం పెట్టాలన్నమాట. అమ్మ నువ్వు ఎలా పెడతావు? ఉండపాకం వచ్చేలాగా నెయ్యేసి చలివేసి. నేను ఒకసారి మిక్సీలో చేస్తాను కానమ్మా, మిక్సీలో అసలు బాగోదండి. మిల్లికడ అంటే మరకడ పట్టిస్తేనే బాగుంటుంది. తడి బియ్యం కొంచెం తడి పొడిగా ఉన్న బియ్యం అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చలివిడి మంచి రుచిగా ఉంటే అరిసి ఆటోమేటిక్గా రుచి వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇది మరగాలేమో కదమ్మా, మరిగిన తర్వాత చూపిస్తావా పాకం వచ్చిన తర్వాత? నేను పక్కన మళ్ళీ సున్నుండలు చేస్తున్నాను. అసలు రోజులు ఎక్కువగా దగ్గరికి వచ్చేస్తుంది పండుగ. ఇంతకు ముందు అయితే ఒక 5 రోజుల ముందు, వారం రోజుల ముందు మొదలెట్టేవాళ్ళం. ఇంకా పనులన్నీ హడావుడి అయిపోయింది. ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను, కొద్దిగాని నెయ్యి వేసుకుంటే బాగుంటుందని కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. కొందరు నూనె కూడా పోసుకుంటారు, మీ ఇష్టం అన్నమాట. యాలక్కల పొడి కూడా వేసుకోవచ్చు, నాకు ఇష్టం ఉండదు. అమ్మ చూడు, ఇప్పుడు పాకం వేసి చూస్తావా? చూడు, వేసావా? ఇది ఇదిగోండి ఉండయింది చూసారా. ఇప్పుడు మనం పిండి వేసేసుకోవాలన్నమాట. ఇది సౌండ్ వస్తుంది ఇలా అంటే, అలా టంగుమని. పిండి వేసేద్దాం. జల్లించి పెట్టేసుకున్నామండి తడిపిండి మాట. తడిపిండి అయితే ఎక్కువ పడుతుంది పిండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. దమ్మా పెడతాదమ్మా పిండి వేస్తుంది. కొంచెం పాకం తీసాను, ఆ పాకం కొంచెం కలుపుతుంది అనమాట. నెయ్యి కొంచెం వేసాను. ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే కన్సిస్టెన్సీ ఇదిగోండి, ఇలా చూడండి. కొంచెం కాసేపటికి గరిటలోంచి కాసేపటికి పడేసరికి మనకి ఇది కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు అరిసెలుగా అయితేనే అమ్మ అందుకే ముందు కొంచెం పాకం తీసి పక్కన పెట్టింది, కొంచెం పాకం ఎక్కువ అవుతుందేమో అని. మీకు కొలత ప్రకారంగా చెప్పాలంటే 1 కప్పు బెల్లానికి
ఎన్ని కప్పులమ్మా? 4 కప్పులు పిండి వేసుకుంటే సరిపోతుందండి. అంటే కొంచెం మెత్తని పిండి అనుకోండి, కొంచెం పిండి ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. సలివిడికి పోకండ్లకి కూడా పిండి ఎక్స్ట్రా ఉంచుకోవాలి కదమ్మా. ఇదిగోండి అయిపోయింది. ఇంక ఇది పక్కన పెడదాం. ఇప్పుడు కళాయి పెట్టుకుని అరిసెలు వేసేస్తాం అండి. అమ్మ పాకం పట్టిన ఉండలు ఉన్నాయి కదా, ఉండ తీసుకొని కొద్దిగా నొక్కుతుంది. మన పూరీలా కొంచెం కొంచెం చేసుకోవడమే. అరిసెలు అంటే పెద్ద పని, 2-3 ఉండాలి కదమ్మా. ఒకరితో అయితే అవ్వదు. ఒకరు ఎక్కువ చేసేవారు, 200 వందేసి అలా చేస్తారు కూర్చుని. ఇదివరకు అయితే చెంబులతో అది నొక్కేవారు, ఇప్పుడైతే గరిటెలతో. ఇదిగోండి నేనైతే ఇప్పుడు రోటీ మేకర్లోనే ఇలాగా నూనె వచ్చేస్తుందని చేస్తున్నాను. నా దగ్గర ఉన్నాయండి, సమయానికేమో పైన పెట్టేసాను. అరిసెలు వండను కదా అనుకున్నాను. తీస్తా అండి. నేను ఇందులో నొక్కేస్తున్నాను. ఇది మరీ బాగా నొక్కేకండి, కొంచెం నూనె లేకపోతే ఆ రుచి ఉండదు. ఇదిగోండి అరిసెలు అయితే చేసేసాను. ఇవి లాస్ట్ మాట అంటే ఆరబెట్టాను, వేడివేడిగా ఉన్నాయని ఒకదాని మీద ఒకటి. చాలా తక్కువ చేయించాను, ఎందుకంటే చిన్నమ్మ కూడా తీసుకొస్తానన్నారని ఇంకా కొంచెం తక్కువ చేసుకున్నాను అనమాట. ఇవైతే అరిసెలు అయితే ఒక 30 అరిసెలు అయితే ఉన్నాయండి. ఇవి ఆరిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. అడుగున కొంచెం న్యూస్ పేపర్ కానీ వేసుకుంటే మనకి ఇంకా ఏమైనా అంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక కిందకి వెళ్ళిపోతుంది. అరిసెలు అంటే కొంచెం నూనె లాగుతుంది. ఇదిగోండి అమ్మ పావుగంటలో చేసేసింది అరిసెలు అయితే. అంటే తక్కువ చేయడం వలన, లేకపోతే టైం పడుతుందేమో. ఎన్నో కాదు కదా 30 అరిసెలు వచ్చినాయి అనుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. మెత్తగా కావాలంటే దీనికి పాకం అయితే వేరేగా ఉంటుందండి. టంగుమని సౌండ్ వస్తే కొంచెం కరకలాడుతూ వస్తాయి అన్నమాట. కొంచెం దగ్గరికి పోకేంద వస్తే కనుక మెత్తగా సాగుతాయి. కొందరికి సాగే అరిసెలు ఇష్టం, కొందరికి ఏమో క్రిస్పీగా ఉంటే ఇష్టం. నాకైతే క్రిస్పీగా అంటే కొంచెం కరకలాడుతుంటే బాగుంటుంది. చిన్నమ్మ అయితే ఇంకా బాగా చేస్తారు, అమ్మ కూడా బాగా చేశారు. పల్చగా చేస్తారన్నమాట, రేకుల్లా వచ్చేస్తాయి అయితేనే. భలే ఉంటుంది. అరిసెలు చేయడం కూడా ఒక టెక్నిక్ అయితే ఉంటుంది, అందరికీ కుదరదు. అన్ని రుచులు వేరుగా ఉంటాయి. అన్ని చేతులు అంటే ఒక చేతి రుచి వేరుగా ఉంటుంది, ఒక చేతి రుచి వేరుగా ఉంటుంది. ఇదైతే అమ్మ చేసింది కాబట్టి ఎప్పుడు బాగుంటాయి అమ్మ చేసిన చేతి వంట అయితేనే. క్రిస్పీగా చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో పండగ హడావుడి చెప్తే నెంబరు. ఈసారి మీద చాలా రకాలు చూపిస్తున్నాను కదా, ఏం చేయమంటారు, ఉదయం నుంచి ఇంక ఇదే పని మాట. నేను పిండి వంటలు ఓ రోజంతా పెట్టేసుకున్నాను, వేరువేరుగా చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదా అరిసెల గురించి, అందుకే చేసామన్నమాట.